సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్గా పోర్ట్ఫోలియోకి సంబంధించిన వివరాల గురించి, విశేషాల గురించి మాట్లాడుకుందాం. టాపిక్ ఏంటంటే ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజింగ్ యువర్ పోర్ట్ఫోలియో. సో ఏం చెప్తారు? వండర్ఫుల్ యాక్చువల్లీ క్వశ్చన్. మీరు చూస్తే సమ్ ఆఫ్ ద ఫేమస్ ఇన్వెస్టర్స్ చెప్పిన మాట, మీ పోర్ట్ఫోలియో మేనేజ్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఒకటి ఎప్పుడు ఉంచుకోవాల్సిన ప్రిన్సిపల్ ఏంటంటే ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ బిఫోర్ యూ ట్రై టు గ్రో ఇట్. అది ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ కూడా ఒకటి ఉంది, డోంట్ ఫర్గెట్ ఫస్ట్ ప్రిన్సిపల్. నెవర్ ఫర్గెట్ ఆర్ డోంట్ ఫర్గెట్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఎస్. సో అంటే ఈ జనరల్గా ఏంటంటే మన క్యాపిటల్ని మొత్తం డిస్ట్రాయ్ చేయకూడదు బిఫోర్ వీ స్టార్ట్ గ్రోయింగ్ ఇట్ అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇదే ఫస్ట్ ప్రిన్సిపల్. దీన్ని ఇంకో రకంగా మనం మా వాడుక భాషలో చెప్పేది ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ పోర్ట్ఫోలియో. ఎంత అమౌంట్ అయినా సరే, మీరు ₹1,00,000 కానివ్వండి, 20 లక్షలు కానివ్వండి, ₹1,00,00,000 కానివ్వండి, 5 crores పోర్ట్ఫోలియో ఉన్నా సరే, మనకు కావాల్సింది ఏంటంటే వీ నీడ్ దట్ రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే కూడా ఏంటంటే ఇక్కడ కూడా చూడాల్సింది హౌ మచ్ కెన్ యూ అఫోర్డ్ టు లూజ్. అంటే ఎంత పర్సంటేజ్ వరకు నువ్వు రిస్క్ తీసుకోగలుగుతావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మర్చిపోకుండా, ఇది ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, రాసి పెట్టుకోవాల్సిన విషయం. నాకు 10% ఈజ్ మై రిస్క్ టేకింగ్ కేపబిలిటీ అంటే, సో నేను 10% లాస్ వరకు కూడా ఐ కెన్ అఫోర్డ్ టు లూజ్. బియాండ్ దట్ నాకు కష్టం అవుతుంది, పెట్టిన డబ్బులు నాకు చాలా ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట. సో ఇది ఉంది అంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్ క్లారిటీ ఉంది అంటే మాత్రం నువ్వు ట్రేడింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ ఎప్పుడు సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ సైకిల్, అంటే నీకు ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఇది ఏంటంటే ఈ హెల్ప్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఓన్లీ టఫ్ మార్కెట్లోనే కాదు, గ్రోత్ మార్కెట్లో ఎనీహౌ ఇబ్బంది ఉండదు. మంచి మార్కెట్ బూమ్లో ఉన్నప్పుడు నీ రిస్క్ మేనేజ్మెంట్స్ అన్నీ కూడా అవసరమే ఉండదు, బికాజ్ యూ కీప్ ఆన్ గెటింగ్ గుడ్ రిటర్న్స్. మీ పోర్ట్ఫోలియోలో 4-5 స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి, యూ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. బట్ టఫ్ మార్కెట్లో ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దెన్ కమింగ్ టు ఈ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే హౌ మచ్ రిటర్న్స్ ఐ మేక్ అనేది ఇంపార్టెంట్ కాదు, అది సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ హౌ మచ్ ఐ కెన్ అఫోర్డ్ టు లూజ్ వితౌట్ ఎఫెక్టింగ్ మై ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ని నేను మార్చుకోకూడదు. మాటికి మార్చేదాన్ని ప్లాన్ అనం మనం. Plan should include if this much is my return, what happens? If this much is my loss, what happens? Plan is that only. మాటికి మార్చేదాన్ని ప్లాన్ అన్నారు అనమాట. దాన్ని గుడ్డికి అంటే గుడ్డిలో అంటే ఏమంటారు, దీపం కూడా కాదు, డార్క్లో రాళ్ళు వేసినట్టు అనమాట. అంతే. సో అలా కాకుండా, సో ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే నీ గోల్ ఏంటి, అది ఎప్పటికీ క్లారిటీ ఉండాలి. ఏది వన్స్ ఈ రిస్క్ మేనేజ్మెంట్ తెలిసాక నీ టైం హొరైజన్ ఫస్ట్ తెలుసుకోవాలి. నీ పోర్ట్ఫోలియోకి ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నావు, ఈ పర్పస్ ఏంటి, గోల్ ఏంటి, టైం హొరైజన్ ఏంటి. థర్డ్, నేను చెప్పినట్టు రిస్క్ టాలరెన్స్ ఎంత, అది వెరీ ఇంపార్టెంట్. తర్వాత నేను మార్కెట్ టఫ్ టైంలో కూడా నీ డ్రాడౌన్ ఎంతవరకు వెళ్ళినా నేను తట్టుకుంటాను. డ్రాడౌన్ అంటే కిందికి వెళ్ళినా కానీ మీకు తెలుసు మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్స్ విల్ కమ్ బ్యాక్. బట్ ఎక్కడి వరకు -15% చూసినా నువ్వు తట్టుకుంటావా, -20% చూసినా నువ్వు తట్టుకుంటావా వితౌట్ టేకింగ్ ర్యాష్ డిసిషన్స్ ఆర్ ర్యాండమ్ డిసిషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ 4 మనకు క్లారిటీ ఉన్నాయనుకోండి, దెన్ ఏం చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే లెట్స్ సే ఎగ్జాంపుల్, మన పోర్ట్ఫోలియో 50% పడిపోయింది. 50% పడిపోయింది అంటే ₹100 పెట్టాం, ₹50 పడిపోయింది. నీకు మళ్ళీ ₹100 రావాలంటే ఎంత పర్సెంటేజ్ రికవరీ కావాలి? పడిపోయినప్పుడు 50%, రికవరీ 100% కావాలి. 50 నుంచి 100 మళ్ళీ రిటర్న్ రావాలంటే 100% రిటర్న్ రావాలి. సో ఇట్లాంటి టైంలో ఎందుకంటే అందుకే ఇంపార్టెంట్ ఏంటంటే నీ క్యాపిటల్ ప్రిజర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనము 20%, 10% ఈ డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్ చేసేప్పుడు ఈ రిస్క్ మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ఈ లెవెల్ రాగానే ఆటోమేటిక్గా మనం బయటపడిపోవాలి. బయటపడిపోయి మళ్ళీ మంచి లెవెల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేసి, ఆర్ ఇంకొక స్టాక్లో వేరే దగ్గర ఉందో అది ఎంటర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇట్లాంటి ట్రాప్లో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది
ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుంటూ ఫస్ట్ చాలామంది ఏం తప్పు చేస్తున్నారంటే టూ మచ్ కాన్సన్ట్రేషన్ ఇన్ 1 స్టాక్ పెట్టేస్తారు, 2 స్టాక్స్లో పెట్టేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న 20 లక్షలను తీసుకెళ్ళి 2 స్టాక్స్లో కొంటారు. ఇట్ సౌండ్స్ వెరీ గుడ్, ఇట్ సౌండ్స్ గ్లామరస్, ఇది 2 స్టాక్స్లో పెరిగితే సూపర్ రిటర్న్స్ వస్తాయంటే. బట్ రియాలిటీ అలా ఉండదు. దెర్ ఈజ్ ఎ యూనివర్స్ ఆఫ్ 9,000 స్టాక్స్ ఉన్నాయి. 9,000 స్టాక్స్లో నువ్వు 2 బాగా వస్తున్నాయని చెప్పుకోవడం అనేది యూజువలీ వెరీ డిఫికల్ట్. నువ్వు ఎంత మంచి ఫిల్టర్లు పెట్టినా దెర్ ఆర్ ఎనఫ్ స్టాక్స్, ఒక 10-15 స్టాక్స్ ఉంటాయి. అవి అందులో ఒక మరీ 2 స్టాక్స్ ఈజ్ ఎ కాన్సన్ట్రేషన్ రిస్క్ అనమాట. ఒక 3-4 వాటిల్లో డైవర్సిఫై చేసుకున్నారు, 5 వాటిల్లో డైవర్సిఫై చేసుకుంటే ఏంటంటే అది కూడా డిఫరెంట్ సెక్టర్స్, డిఫరెంట్ మార్కెట్ క్యాప్స్ చేసుకుంటే ఏంటంటే ప్రాబబిలిటీ అందులో 1-2 చాలు మనకు మంచి రిటర్న్స్ ఇవ్వడానికి. సో కాన్సన్ట్రేషన్ చేసి ఏమవుతుంది, అది ఒకటి పడిపోగానే నీ రిస్క్ హిట్ అయిపోతుంది, నీ రిస్క్ టాలరెన్స్, నువ్వు భయపడి మార్కెట్లో నుంచి బయటపడిపోతావు. సో నీకు ఇంకా పర్ఫామ్ చేయగలిగే స్టాక్స్ ఉన్న వాటిలోంచి కూడా నువ్వు ఎగ్జిట్ అయిపోతావు, బికాస్ 1-2 టూ మచ్ కాన్సన్ట్రేట్ చేయడం. సెకండ్ ఏంటంటే నేను చెప్పినట్టు ఫ్రీక్వెంట్గా చేంజెస్ చేస్తూ ఉంటారు స్ట్రాటజీ. నేను చెప్పింది వింటారు, ఇంకొక వీడియోలో ఇంకొకరు చెప్పింది వింటూ ఉంటారు. సో టూ మచ్ ఫాస్ట్ మాటిమాటికి చేయడం కూడా చాలా తప్పు. ఇది వన్ ఆఫ్ ద సెకండ్ అంటే ఎక్కువ కామన్గా అందరూ చేసే తప్పు అనమాట. ఎవరు చెప్తే వాళ్ళు వినడము. ఇప్పుడు మార్కెట్ పడిపోయింది కదా, 22 లెవెల్ దగ్గర ఇలా చేస్తాను. సో లాంగ్ టర్మ్ ప్లాన్ అంటూ ఉండదు నీ పోర్ట్ఫోలియోకి. అట్లాగే టూ మచ్ ఈక్విటీ రిస్క్ కూడా. మొత్తం ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి 50 లక్షలు ఉంటే ఒక ప్రాపర్టీ వస్తే తీసుకెళ్ళి 50 లక్షలు ఈక్విటీలో పెట్టేసేస్తారు. అన్నింటికన్నీ ఎక్స్పోజర్ హై రిస్క్ పెట్టేస్తారు. అలా కాదు, ఎంత ఉన్నా సరే యూ షుడ్ ఆల్వేస్ సీ పోర్ట్ఫోలియో ఫ్రమ్ ద బర్డ్స్ ఐ వ్యూ అంటాం. బర్డ్స్ ఐ వ్యూ చూసినప్పుడు ఏంటంటే ఇంత పర్సెంటేజ్ ఈక్విటీకి, ఇంత పర్సెంటేజ్ డెట్కి పెట్టమనడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏదో సైంటిఫిక్ ప్రిన్సిపులే కాదు. ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా చూసుకుంటే ఇట్ మేక్ సెన్స్. ఇప్పుడు ఇట్లాంటి టైం, ఎగ్జాంపుల్ 25,500 నుంచి ఇప్పుడు 22,000 దగ్గరకు వచ్చేసింది మార్కెట్. ఇలాంటి టైంలో నీ పోర్ట్ఫోలియో అంత పడిపోతే ఎంత గట్టిగా ఉన్న ఇన్వెస్ట్ కూడా భయపడతాం. అదే నీ పోర్ట్ఫోలియోలో 50% ఈక్విటీస్, 50% డెట్ ఉంటే అంత ఎక్కువగా పడిపోయేది కాదు. ఆన్ ద హోల్ పోర్ట్ఫోలియో ఫాల్ విల్ బి 20% కాకుండా 8-10% అవుతుంది, తట్టుకోగలుగుతావు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే రిస్క్ మేనేజ్మెంట్ ముందే డిసైడ్ కాకపోతే నువ్వు వైలెంట్గా బిహేవ్ చేస్తావు మార్కెట్ చేంజెస్కి. ఒకరోజు 3% పడగానే ఆర్ 4% మార్కెట్లు పడిపోగానే అమ్మో ఇంత పోర్ట్ఫోలియో నాది 10% పడిందని ఎగ్జిట్ అయిపోతూ ఉంటావు. నీకు ముందే క్లారిటీ ఉంది అనుకో, నేను పెట్టాను 10 లక్షలు, 8 లక్షలు వచ్చేంతవరకు నేను తట్టుకుంటాననే క్లారిటీ, ఫస్ట్ ప్రిన్సిపల్ సెట్ చేసుకోకపోతే ఇబ్బందులు వస్తాయన్నమాట. సో అందుకోసమే పోర్ట్ఫోలియో చేసేప్పుడు ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుంటూనే కొన్ని చేయాల్సినవి ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఆబ్జెక్టివ్ డిసైడ్ చేసుకోవాలి. తర్వాత యాసెట్ అలొకేషన్ కూడా డిసైడ్ చేసుకోవాలి. నేను ఎక్స్పోర్షన్ డెట్లో, ఎక్స్పోర్షన్ మెటల్స్లో, ఎక్స్పోర్షన్ దీంట్లో అని ముందే డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఫ్రీక్వెంట్లీ చేంజెస్ చేయకుండా ఈ యాసెట్ అలొకేషన్ అవసరానికి తగ్గట్టు మార్చుకోవాలి తప్ప ఫ్రీక్వెంట్ చేంజెస్ చేయకూడదు. రీబ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నీ లైఫ్ సిచ్యువేషన్స్ మారాయి, నీకు సపోజ్ నువ్వు ఒక పెద్ద ప్రమోషన్ వచ్చింది, శాలరీ పెరిగింది, సేవింగ్స్ పెరిగాయి, అప్పుడు దాని తగ్గట్టు నువ్వు మార్చుకోవాలి. ఆర్ ఎఫెక్ట్ అయింది, నువ్వు ఏజ్ ఎక్కువైపోయింది, చేంజెస్ చేసుకోవాలి. సో ఇలా చేయకుండా రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేయకుండా ర్యాండమ్గా రిస్క్ తీసుకుంటే మాత్రం ఎంత మంచి సౌండ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా నీకు ఇబ్బందులు వస్తాయి ఇన్వెస్ట్మెంట్ జర్నీలో అనమాట. నువ్వు మంచి టెక్నికల్గా నువ్వు అమేజింగ్ స్టాక్ పిక్కర్ చేస్తావు, మంచి చేస్తావు, బట్ ఇట్లా నువ్వు రిస్క్ మేనేజ్మెంట్ తెలియకపోతే చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇబ్బందులు పడతారు, ఎందుకంటే ఇట్లా డ్రాడౌన్ అయినప్పుడు నీకు కంట్రోల్ ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు, టూ మచ్. సో అందుకోసమే డైవర్సిఫికేషన్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్. అందరూ అనుకుంటారు డైవర్సిఫికేషన్ చెప్తా ఉంటే నవ్వుతారు, డైవర్సిఫికేషన్ చేస్తే నీకు రిటర్న్స్ ఎక్కడ వస్తాయని నవ్వుతారు. బట్ ఇట్లాంటి టైంలో వాళ్ళే ఫస్ట్ ఇబ్బందులు పడతారు. ఇట్స్ నాట్ ఎన్ ఆప్షన్ ఎట్ ఆల్. ఈవెన్ మీరు ఎవరైనా వచ్చి నా పోర్ట్ఫోలియో చూసినా 100% ఈక్విటీ ఉండదు. పక్కా కొంచెం డెట్ పోర్షన్ పెడతాను, పక్కా కొంచెం గోల్డ్లో పెడతాను. ఎందుకంటే ఎటువంటి టైంలో ఏ అవసరాలు వస్తాయో తెలియదు. అండ్ పోర్ట్ఫోలియో స్టెబిలిటీ ఈజ్ యువర్ మెంటల్ స్టెబిలిటీ. ఇప్పుడు చాలా మటుకు మీరు చూస్తే వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసుకుంటే మనుషుల ప్రవర్తన, మనుషుల యొక్క మొహంలోనే కనబడుతుంది. నీ పోర్ట్ఫోలియో, నీ ఇన్వెస్ట్మెంట్స్, నీకు ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు అంటే నీ మొహంలో కూడా కనబడుతుంది. ఇట్ విల్ ఎఫెక్ట్ మెనీ మోర్ థింగ్స్. సో అందుకే రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫర్ ఎనీ ఇన్వెస్టర్. చిన్న పెద్ద ఏమీ లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే నిన్న ఒక్కరోజే ఒక 10 కాల్స్ వచ్చి ఉంటాయి. మార్కెట్ నిన్న కూడా పడిపోయింది 22,000 దగ్గరికి వచ్చాక. సో అందరికీ అదే గుర్తు చేశాను, మీరు
ఏం ఆలోచించారు, ఎందుకు ఆలోచించారు, మీ టైం హొరైజన్ ఏంటి, ఎంతవరకు మీకు రిస్క్ కేపబిలిటీ ఉంది, ఈ డబ్బులు మీరు ఎందుకు ఉన్నాయని నా దగ్గర థ్యాంక్ఫుల్లీ డేటా ఉంది కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడగలిగాను, కన్విన్స్ చేయగలిగాను. సో దట్స్ వేర్ మనకు అవగాహన లేకుంటే మాత్రం ఇబ్బందులకు గురవుతాము. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ అస్సలు మర్చిపోకూడదు. హ్యావ్ యువర్ రిస్క్ మేనేజ్మెంట్ రెడీగా రాసి పక్కన పెట్టుకోండి. ఏమైనా మీకు డౌట్ వచ్చినప్పుడు అది చదవండి, చదివితే ఓకే మీకే ఆన్సర్స్ దొరుకుతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ సంబడి ఎల్స్ ఇంకొకరిని అక్యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్ భయపడి పోర్ట్ఫోలియో ఎగ్జిట్ అవ్వడం, లాస్ బుక్ చేసుకోవడం చేయాల్సిన అవసరం లేకుండా మనంతలో మనం రీబ్యాలెన్స్ చేసుకోవచ్చు. యాక్షన్స్ తీసుకొని ఎవరైనా హెల్ప్ తీసుకొని మన పోర్ట్ఫోలియోని సెట్ చేసుకొని ఇబ్బందులు లేకుండా మన జర్నీ అనేది సాఫీగా సాగుతుంది అనమాట. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.